హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. లాస్ట్ వీడియోలో మనం క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకున్నాం. ఈరోజు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ప్యాటర్న్స్ని గురించి తెలుసుకుందాం. సో డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఇన్ ద ప్యాటర్న్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి 3 రకాలుగా డివైడ్ చేస్తారు. సో అందులో ఫస్ట్ వచ్చేసి సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్స్లో సింగిల్ క్యాండిల్తో ఫామ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు బుల్లిష్ మరబుజు, బేరిష్ మరబుజు, హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్ మొదలైనవి సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సెకండ్ వచ్చేసి 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో ఈ ప్యాటర్న్స్లో 2 క్యాండిల్స్ కలిపి ఒక ప్యాటర్న్గా ఫామ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు ఇంగుల్ఫింగ్స్ లైక్ బుల్లిష్ ఇంగుల్ఫింగ్, బేరిష్ ఇంగుల్ఫింగ్, బేరిష్ హరామి, బుల్లిష్ హరామి ఇవన్నీ కూడా మీకు 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కిందికి వస్తాయి. థర్డ్ వచ్చేసి 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో ఈ ప్యాటర్న్లో 3 క్యాండిల్స్ కలిపి ఒక ప్యాటర్న్గా ఫామ్ అవుతాయి. సో ముఖ్యంగా చూసుకుంటే మీరు మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, 3 షోల్డర్స్, 3 బ్లాక్ క్రోస్. సో ఈ ప్యాటర్న్స్ అనేవి ఈ కేటగిరీ కిందకి వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మనం బుల్లిష్ మరబుజు గురించి, ఆ క్యాండిల్ ప్యాటర్న్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.